హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇలా వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఈ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే నేను 10,000 స్టెప్స్ నడవాలనేసి అయితే ఇంక ఈ వాచ్ ఇచ్చారు. లేవగానే ఆ వాచ్ అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా మార్నింగ్ అయితే అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ లుక్ వామ్ వాటర్ అయితే తాగుతానండి. అంటే నైట్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం కదా, సో మార్నింగ్కి డీహైడ్రేటింగ్గా అనిపిస్తుంది అనేసి నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ తాగుతానండి. మీరు అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ టు 1 లీటర్ అయితే వాటర్ తాగేయండి. ఇంకా వాటర్ తాగిన వెంటనే నేనైతే కషాయం ప్రిపేర్ చేసుకుంటానండి. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, అంటే బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికని. నాకు ఇదైతే బాగా వర్కౌట్ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్. ఒక స్పూను వాము, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను సోంపు, ఒక స్పూను మెంతులు, ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసి బాగా మరగపెట్టేయండి. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇది ప్రిపేర్ చేస్తాను. అంటే అరౌండ్ 11 ఆ టైంకి అయితే తాగుతాను. అప్పటి వరకు చల్లగా అయిపోద్ది కదా, సో ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి దోశ వేద్దాము అనుకుంటున్నాను. సో నైటే బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టేశానండి. దానికి కాంబినేషన్గా అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇంకా ఇదైతే కొంచెం హెల్దీ కదా అనేసి అయితే పచ్చడి చేస్తున్నాను. ఎంత మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నా క్వాంటిటీ అయితే తక్కువగా తీసుకోవాలండి, అప్పుడే హెల్త్కి మంచిది. నేనైతే ముందైతే కొంచెం రైస్ క్వాంటిటీ అంటే ఇంత హెల్దీగా తింటున్నా ఎందుకు ఇంత వెయిట్ పెరిగిపోయానంటే నేనైతే రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువగా తినేదాన్నండి, అందుకే వెయిట్ బాగా పెరిగిపోయాను. సో అందుకే ఇప్పుడు ఇంకా రైస్ క్వాంటిటీ కూడా తగ్గించేశాను. డాక్టర్ అయితే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోమన్నారు. ఇంకా అందుకే రాగి దోశ పైన అయితే నేనైతే పన్నీర్ వేసేసుకుంటున్నాను. సో పన్నీర్ అయితే మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, అందుకే పన్నీర్ వేసేసానండి. దానికి కాంబినేషన్లో అయితే బీరకాయ చట్నీ, అసలు ఒక 2 దోశలు వేసేసుకున్నానండి. అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉండండి. అంటే బీరకాయ చట్నీ, సొరకాయ, ఇలా ఏదైనా వెజిటేబుల్తో మంచిగా చేసుకుంటే మంచిగా ఫైబరు ఉంటుంది, ఇలా ప్రోటీన్ కూడా ఉంటుంది. నేను ఫుడ్ తినే టైంలో అయితే మా పెద్ద బాబు అయితే బుక్తో ఆడుకుంటున్నాడండి, మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. నేనైతే ఇది పూజా మల్టీ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. అంటే ఇప్పుడు నేను వంట చేసుకుంటూ నేను ఏదైనా బిజీగా ఉంటాను కదా, సో బాబుకి వీకెండ్ హాలిడే ఉన్నప్పుడైతే ఇలా ఆడుకుంటూ ఉంటాడు. ఈ బుక్ అయితే చాలా బాగుందండి. ఇంకా నేనైతే నిన్న పోస్ట్ చేశాను కదా ఆయిల్ లేకుండా కర్రీ అని, అదైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా 11 ఆ టైంకి అయితే ఈ కషాయం అయితే తాగుతూ వంట చేసుకుంటూ ఉంటాను. సో ఈ కర్రీ అయితే భలే ఉందండి. అస్సలు అంటే మనకి ఆయిల్ లేదు అన్న ఫీలింగే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. మీకు అంత డిఫరెన్స్ అయితే ఏమీ తెలీదు. ఇంకా నేను ఆ కషాయం తాగాక ఒక 1/2 అవర్కి అయితే కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటానండి. ఇదైతే మీరు ఫీడింగ్ మదర్స్ ఎవ్వరున్నా మ్యాండేటరీగా ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోండి. అట్లీస్ట్ ఒక 6 months అయినా వేసుకోండి. లేదంటే మీ కాల్షియం అంతా కరిగిపోయి మీకు బోన్స్ అంతా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత లెగ్స్ పెయిన్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో నేనైతే ఈ మధ్య వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవాళ వీకెండ్ కదా, మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారండి. ఇంకా మటన్ అయితే వండేస్తూ ఉన్నాను. ఇవాళ యాక్చువల్గా పద్మ కూడా రాలేదండి, 2 పిల్లలతో చాలా కష్టమైపోయింది. ఇంకా అందుకే ఫాస్ట్గా వండేస్తూ ఉన్నాను. మనము మటన్ ఇలా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. సో మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి, మా ఋషిబాబుకి అయితే నేను ఇలా మ్యారినేట్ చేసేసి బాగా మెత్తగా అంటే ఉడికేదాకా కుక్ చేస్తానండి. అంటే బాబు తింటాడు కదా అనేసి అయితే ఎక్కువగా ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేసి కుక్ చేస్తాను. అండ్ డాక్టర్ అయితే మటన్ ఎక్కువగా తినకూడదు, ఓన్లీ చికెన్ తినమన్నారండి. అంటే చికెన్ అయితే ప్రోటీన్ ఫుడ్, చికెన్ తినమన్నారు. మటన్ అయితే రెడ్ మీట్ కొంచెం ఫ్యాట్ అయిపోతామంట. కానీ మా ఋషిబాబుకి అయితే మటనే ఎక్కువ నచ్చేసిందండి, అందుకే ఇంకా మటనే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా వంట అంతా పూర్తి చేసేసి ఇక్కడ మా చిన్న బాబుకి అయితే ఫ్రెష్ అప్ చేయించామండి. అయ్యో చూసారు కదా, ఇంట్లో 1-2 దోమ ఉంటుందండి, అది మా చిన్న బాబునే కుట్టేస్తుంది. ఇక నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. నేనైతే ఇక్కడ ఒక క్రీమ్ యూజ్ చేస్తున్నానండి. అంటే నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను కదా, ఫస్ట్ ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుందండి, అందుకే ఫేస్కి గ్లో పోకుండా నేనైతే యూజ్ చేస్తూ ఉన్నాను. మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను ఏంటి అనేది. అసలు నా ఫేస్లో అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. టైం అయితే ఇప్పుడు 1 అయిపోయిందండి. చూసారు కదా, నా కిచెన్ అయితే నీట్గా అయిపోయింది. అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుండి చేస్తూనే ఉన్నానండి. ఇప్పుడు అయిపోయింది. ఇంకా రైస్ చేసేసాను. మా బాబు కోసం అయితే
మటన్ చేసేసాను. ఇంకా నా కోసం అయితే నేనైతే మటన్ తినట్లేదండి, డాక్టర్ వద్దన్నారు కదా ఎక్కువగా. ఇంకా నా కోసం అయితే చూసారు కదా, నేను ఇవాళ వీడియో పెడతాను చూడండి. అంటే జీరో ఆయిల్ వేయకుండా పన్నీర్ భుజీ అయితే చేసేసుకున్నాను నా కోసం. ఇంకా మళ్ళీ ఋషిబాబుకి అయితే ఇవాళ స్కూల్లో, మా ఋషిబాబుకి అయితే స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందండి. ఇంకా బాబుకి అయితే తినిపించేసి పంపిస్తాను. చూసారు కదా, మీకు వినిపిస్తుందా? మా చిన్న బాబు ఏడుస్తూనే ఉంటున్నాడండి. అసలు ఏమేంటో ఏంటో ఈ మధ్య ఎక్కువ ఏడ్చేస్తున్నాడండి. ఇంకా బాబునైతే ఎత్తుకుంటాను, ఈ బాబుకి తినిపించేసి ఆ బాబు పని చూడాలి. మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి. చూసారు కదా, నేను ఇక్కడైతే 1 కప్పు కర్డ్, కొంచెం మటన్, కొంచెం పన్నీర్ పెట్టుకొని అయితే తింటున్నానండి. రైస్ క్వాంటిటీ అయితే చాలా తగ్గించేసానండి. అంటే డాక్టర్ అయితే రైస్ క్వాంటిటీ తగ్గించి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమన్నారు. ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోమన్నారు. అండ్ కర్డ్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోమన్నారు. సో ఒకరోజు అలా తింటాను, ఈరోజు అయితే పన్నీరు, పప్పు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంబినేషన్ తీసుకుంటూ ఉంటానండి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైనా కొంచెం చూసుకోండి మీరు ఫుడ్ తినేటప్పుడు, అంటే మంచి ప్రోటీన్ ఫుడ్డే తీసుకోండి. ఎందుకంటే మన మిల్క్ సప్లై మీద ఎఫెక్ట్ అవుతుంది మీరు కానీ తక్కువ క్వాంటిటీ తిన్నారంటే. సో నేనైతే ఇంకా నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. నాకు కొంచెం స్వీట్ తినాలనిపిస్తే ఇలా నల్ల బెల్లం అయితే చేసి పెట్టుకున్నానండి. అత్తమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చారు లాస్ట్ టైము. ఇలా నల్ల బెల్లం తింటాను. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో మీరు కూడా తినండి. అంటే నార్మల్ బెల్లం కంటే ఇలా నల్ల బెల్లం అయితే చాలా మంచిది. ఇంకా మా బాబు చెప్పాను కదా స్పోర్ట్స్ డే ఉందని, మా బాబుకి అయితే ఇలా ఒక కిట్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను మా హస్బెండ్కి. బెటర్ ఒకవేళ అక్కడ ఫీవర్ ఏమైనా వస్తే ఎందుకులే అనేసి అయితే పెట్టేశాను. ఇంకా బాబుకి అయితే బాక్స్లో యాపిల్ కూడా పెట్టేశానండి. నాకు వెళ్ళాలి అనిపించింది కానీ ఎండ ఎక్కువగా ఉంది, చిన్న బాబుతో కష్టమైపోతుంది కదా అనేసి అయితే నేనైతే వెళ్ళలేదండి. ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నాకు మధ్యలో అంటే కొంచెం తక్కువ తిన్నాను కదండి. సో మధ్యలో ఆకలిస్తేనైతే ఇలా బాదము, పిస్తా ఏవైనా కొంచెం ఒక 2-3 డ్రై ఫ్రూట్ నట్స్ అలా తింటూ ఉంటాను. సో ఇవైతే మంచి గుడ్ ఫ్యాటే అండి. సో మీరు తిన్నా ఏం కాదు. సో ఇంకా అలా ఏదో ఒకటి తింటూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా ఆకలేసింది అనుకోండి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది కదా, అందుకే ఇలా ఏదో ఒకటి చిన్నగా తింటూ ఉంటాను. ఇంకా మా చిన్న బాబుకి అయితే ఫుల్గా ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశానండి. బాబు ఇంకా ఒక 2-3 అవర్స్ అయితే మంచిగా పడుకుంటాడు. ఈ గ్యాప్లో అయితే నేను మళ్ళీ ఒక ఫ్రూట్ తింటున్నాను. అంటే రోజు ఏదో ఒకటి, అంటే ఇవాళ అయితే యాపిల్ తింటున్నాను, నార్మల్గా పోమోగ్రానైట్, మన సీజనల్ ఫ్రూట్ జామకాయ, ఇలా ఏదో ఒక ఫ్రూట్ అయితే ఈవినింగ్ టైంలో తింటున్నానండి. అంటే ఆకలి వేయదు కదా, మరి లంచ్ చాలా తక్కువ తిన్నాను కదా, సో ఆకలి వేస్తుంది అనేసి అయితే ఇలా ఫ్రూట్ తిన్నాను అనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది కదా. అండ్ నేను ఈ డెలివరీ అయిపోయినప్పటి నుంచి ఒక్కటైతే బాగా ఫాలో అవుతానండి, అదేంటంటే హాట్ వాటర్ తాగడము. సో ఈ చూసారు కదా, ఈ తపాలతో 2 తపాలు తాగుతాను. మంచిగా హాట్ వాటర్ పెట్టుకొనేసి అయితే ఇంకా రోజు తాగుతూ ఉంటానండి. ఇంకా మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడండి. మా బాబుకి అయితే 2nd ప్రైజ్ వచ్చిందంట, సిల్వర్ మెడల్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఋషిబాబుకు ఫస్ట్ టైం మెడల్ వచ్చేసింది ఇంత చిన్న వయసులోనే అని. ఇంకా డిన్నర్లోకి అయితే ఇవాళ అయితే ఓట్స్తోని దోశలు వేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఓట్స్ డైలీ బాయిల్ చేసుకొని తింటున్నామండి, కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే విసుగొచ్చేసిందంట, వద్దు ఇవాళ ఇంకా స్పెషల్గా ఏమైనా చెయ్యంటే ఇంకా ఎలాగో మటన్ ఉంది కదా అనేసి అయితే దోశలు వేసానండి ఓట్స్తోని. అండ్ నా కోసం అయితే ఇంకా నేనైతే మటన్ తినట్లేదు, నా కోసం పీనట్ చట్నీ అయితే చేసుకున్నానండి. మా బాబుకి మా హస్బెండ్కి అయితే మటన్తో పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటాయో అండి. ఇంకా నేనైతే కొంచెము వెల్లుల్లి కారం కూడా చేసుకున్నాను. చెప్పాను కదా మరి ఫీడింగ్ కోసం అయితే కష్టమైపోద్ది అనేసి అయితే వెల్లుల్లి కారం చేసుకున్నానండి. గ్రీన్ చట్నీ, వెల్లుల్లి కారం, ఓట్స్ దోశ, అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు ఏ ఫుడ్ తిన్నా ఇలా వెల్లుల్లి, ఇలా మిల్క్ ఎక్కువగా వచ్చే ఫుడ్ అయితే తీసుకోండి. సో అప్పుడు మీకు ఫుడ్ తక్కువ తిన్నా మిల్క్ సప్లైలో ఏమీ ఎఫెక్ట్ ఉండదు. సో నేనైతే ఇలా మంచిగా ఓట్స్తో దోశలు అయితే తినేసానండి. అంటే మన కడుపు నిండా తినాలండి. అంటే ఇలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా ప్రోటీన్ వచ్చే ఫుడ్ అయితే తింటూ ఉన్నాను. సో ఇలా తింటే వెయిట్ కొద్దిగా అంటే నేను ఏదో డ్రాస్టిక్ చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదండి. సో కొద్దిగా అయితే వెయిట్ లాస్ అవుదాము, హెల్తీగా తిందాము, అండ్ అట్లీస్ట్ బాబుకి 2 years అయినా ఫీడింగ్ ఇద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ డిన్నర్ అయిపోయాకైతే నేనైతే మ్యాండేటరీగా ఒక 1/2 లీటర్ అయినా పాలు తాగుతానండి గ్యాలక్ట్ వేసుకొని. ఎందుకంటే ఎంటైర్ నైట్ ఒక 3-4 times ఫీడింగ్ ఇస్తాను కదా, సో బాబుకు అస్సలు
తక్కువ అంటే పాలు తక్కువ మళ్ళీ వచ్చేస్తాయేమో అని నాకైతే భయం అండి. అందుకే ఇలా గ్యాలక్ట్ కలుపుకొని అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ మిల్క్ అయినా తాగుతూ ఉంటాను. నైట్ తక్కువగా తాగమంటారు, బట్ నాకైతే భయం అండి. పాపం బాబుకు పాలు సరిపోకపోతే ఏడుస్తూ ఉంటాడు కదా, అందుకే ఇంకా ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తాగేస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్